మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదే లేదన్నారు మంత్రి లోకేష్. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి తీరుతామని లోకేష్ కు తేల్చి చెప్పాయి విద్యార్థి సంఘాలు. మంత్రి లోకేష్ తో నిన్న గంటన్నర పాటు విద్యార్థి సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఎన్నికలకు ముందు లోకేష్ అన్న మాటలను ఆయనకు విద్యార్థి సంఘాలు గుర్తు చేశాయి. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే విద్యార్థులు నష్టపోవడంతో పాటు ప్రజలకు వైద్య సేవలు అందవని లోకేష్ కు చెప్పారు విద్యార్థి సంఘాల నేతలు. ఉమ్మడి విద్యార్థి సంఘాలతో కలిపి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మొత్తం 11 డిమాండ్లపై లోకేష్ తో చర్చించారు విద్యార్థి సంఘాల నేతలు. మెడికల్ కాలేజీల విషయంలో స్పష్టంగా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. పీపీపీ విధానం మీద ఆయన వైఖరి ఎలా ఉంది అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోలేమన్నట్టుగా ఈరోజు వైఖరి ఉంది. మేము కూడా చాలా స్పష్టంగా చెప్పాం, ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల అంశము దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది మా వైఖరి, దీని మీద మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పాము. ఖచ్చితంగా అందరం కలిసి ఇప్పటికే ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఉద్యమ కార్యాచరణ కూడా భవిష్యత్తులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.